వెల్కమ్ టు అమ్మయ్య కృషి. మనము ఈరోజు పిట్టల ఆర్గానిక్స్లో ఉన్నాము. పిట్టల ఆర్గానిక్స్లో ఇదివరకే మనం ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంటుంది 100 గజాలలో 100 కోళ్ళు అనే కాన్సెప్ట్తో వీళ్ళు పనిచేస్తున్నారని. అది ప్రాక్టికల్గా అయితే ఇప్పుడు కోళ్ళు వేసిండ్రు ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి 2 నెలల నుంచి నడుస్తూ ఉన్నాయి. అది దాన్ని వాళ్ళు ఫీడ్ ఏమి ఇస్తూ ఉన్నారు, అది ఎట్లా ఉంది, ప్రాక్టికల్గా రైతులకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయాలు మనం శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి శ్రీశైలం గారు. నమస్తే మేడం. అదే ఈ కోళ్ళ సంగతి మళ్ళీ ఒకసారి తెలుసుకుందామని వచ్చినాము. ఎట్లా ఉందండి ఇప్పుడు కోళ్ళు పెట్టిన తర్వాత? మేము ఈ 100 గజాల్లో 100 కోళ్ళు అనే కాన్సెప్ట్ తోటి మామూలు సాధారణ మహిళలు, డాక్రా గ్రూప్ మహిళలు ఇట్లా అందరికీ ఉపయోగపడే మోడల్ అని చెప్పి దీన్ని చేసినాము. ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 100 కోళ్ళకు గాను మాకు రోజుకు ఒక కనీసంగా ఒక 40 గుడ్లు వస్తున్నాయి. ఈ 40 గుడ్లని మేము తీసుకొని మా రోజువారీగా జనానికి అమ్ముతున్నాము. అది ఒక్కొక్క ట్రేకు వచ్చేసాము 600 ఇస్తున్నాము. మేమే డోర్ డెలివరీ కనుక చేస్తే 900 రూపాయలు చేస్తున్నాము. అంటే ఫీడ్ ఏమేస్తున్నారు వీటికి? మేము దీంట్లో ప్రధానంగా మేము ఈ మా కంపెనీ నుంచి వచ్చే ఫీడ్ ఏదైతుందో అది కనీసంగా 30% వేస్తున్నాము. మిగతా అంతా కూడా మా దగ్గర ఉండే అజోలా, తర్వాత ఈ అవిసా, తర్వాత సుబాబులు, తర్వాత మన ఈ మునగ, తర్వాత మా ఈ కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ వేస్తున్నాం. అంటే కాస్ట్ ఎంత పడుతుందండి మరి బయట నుంచి కొనుక్కొచ్చే ఫీడ్ కేజీకి? 30 నుంచి 35 రూపాయలు పడుతుంది కిలో. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకు బెనిఫిట్ ఉందా అంటే ఈ పద్ధతిలో? మనకు ఎంత లేదన్నా కూడా ఇప్పుడు 40 గుడ్ల దగ్గర 20 నుంచి 30 గుడ్లు లెక్కేసుకున్నా కూడా ఇప్పుడు ఒక గుడ్డుకు మేము 20 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా 400 రూపాయలు వస్తాయి. మనము 3 కిలోల దానా ఇచ్చినా కూడా 100 రూపాయలు అవుతుంది. ఇంకా 300 రూపాయలు మన మిగులుతాయి. అంటే ఫామ్ లో వచ్చేటటువంటి కూరగాయలు కూడా వేస్ట్ పోతలేవు అంటున్నారు. మనం వేస్టేజ్ నుంచే వేస్తున్నాం కదా. ఫామ్ లో మనము బయట అమ్మంగా మిగిలినవి, తర్వాత కటింగ్స్ అవన్నీ తీసుకొచ్చి దీంట్లోకి వేస్తున్నాం. అదే కనుక ఇప్పుడు మేము మా దగ్గర వచ్చే 40 గుడ్లు వస్తున్నాయి, ఎక్కువ 40 గుడ్లు వేసుకున్నా కూడా 800 రూపాయలు మనకు రోజుకు వస్తుంది. మనకు 100 రూపాయలు ఖర్చు అవుతున్నది, 700 రూపాయలు మిగులుతాయి. అందులో మనకు ఆ 700 రూపాయలలో కూడా మళ్ళీ ఇంకా 200 తీసేసినా కూడా 500 రూపాయలు ఎటు పోవు మనకు రోజుకి. రోజుకు అంటే ఈజీగా ఒక రైతు కుటుంబం ఎవరైతే ఉన్నారో రైతు కుటుంబం కానీ లేదంటే పార్ట్ టైంగా చేసుకునే వాళ్ళు కానీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇది అదనపు ఆదాయం కోసం మాత్రమే చేసుకోవాలి. దీన్ని 100 కోళ్ళకే దీని వృత్తిగా గనక అయితే అంతగా మనకు ఆదాయం రాదు కదా. అదే మిగతా వ్యవసాయ పనుల్లో వ్యవసాయం వాటితో పాటుగా ఇది గనక చేసుకుంటే వాళ్ళకు ఉపయోగం. అదే గనక పావెకరంలో గనక ఈ 10 గనక వేసుకుంటే అప్పుడు మనకు రోజుకి 5,000 రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనము పెరటి తోట రైతులు, మిద్దె తోట రైతులు కూడా దీన్ని చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా. అవును. ఈ ప్రాజెక్ట్ అట్లానే అంటే మామూలుగా ఒక ఎకరం అరెకరం ఉన్న రైతులు కూడా ఒక పక్కన దీన్ని చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు. కనీసం లేబర్ ఖర్చులు మనకు దీని మీద వెళ్ళిపోయినా కూడా మెయిన్ పంట అనేది లాభం చేకూరుతుంది అనేది మీ ఉద్దేశం? అవునండి. అయితే ఇప్పుడు మనం ఈ పెరటి తోటలో కానీ మిద్దె తోటలో కానీ మనకు ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇట్లా 100 గజాలు కనుక మనము ఉంటే మనము ఆ మిగతా ఆదాయంతో పాటుగా ఈ ఆదాయం కూడా మనకు అదనపు ఆదాయం అవుతుంది. అట్లా మనం కనుక ఏర్పాటు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అదే ఇప్పుడు వ్యవసాయం చేసుకున్న రైతులు దీని పొద్దునంత పని ఏం లేదు. పొద్దున కోళ్ళని ఇప్పాలి, పొద్దున కోళ్ళని లోపల తీయాలి, మనం పొద్దున్న దాన తీసుకుపోయి దానికి వేసేయాలి, తిన్నంతా తింటాయి, మిగిలినవి రేపు పొద్దున వర్క్ కూడా ఉంటాయి. మనం అంతే. మనం దీనికి అదనపుగా ఇంకొక పని ఏం చేస్తున్నామంటే రోజు మేము మజ్జిగ పోస్తున్నాము, అట్లానే తర్వాత ఉల్లిపాయల రసం పోతున్నాము, తర్వాత మన ఎల్లిపాయ రసం పోస్తున్నాము, తర్వాత పసుపు పోస్తున్నాము. ఇట్లా రకరకాల ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు యాంటీబయాటిక్ వాడకుండా వీటినే మన దగ్గర ఉన్న ఔషధ సాంప్రదాయబద్ధంగా వచ్చే వాటినే మేము ఈ కోళ్ళకు ఇస్తున్నాం. అదే అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాము, తర్వాత యాక్టివిటీ అవుతుందా కావట్లేదా అనేది కూడా జనాలకు అనుమానంగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారండి. అంటే ఇట్లాంటి ఇప్పుడు మన దగ్గర 2 యూనిట్లు పెట్టాం మనం. అవునండి. ఇప్పుడు మా దగ్గర చూసి ఇప్పుడు బీబీనార్లో, తర్వాత బట్టుగూడెంలో ఇంక 2 ఫార్మర్స్ పెట్టిరు. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఏమంటారు మొత్తంగా బయటికి రాలే. ఇంకా ఒక నెల రోజులలో మనకు వాళ్ళవి కూడా వీడియోలు తీసుకోవచ్చు.
ఓకే అండి, మంచి సమాచారం ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నమస్తే.